బీటీవీ, ఇది మీ టీవీ. మన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఉన్నాం. ఆయన విధి విధానం నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పట్టుబడుతున్న వ్యక్తిగా ఆయనతో పాటు నేను ప్రయాణించాలని చెప్పి ఈ పార్టీలో చేరా. నాకు తెలుసు 2014లో ఎన్ని హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ రుణమాఫీ చేస్తామని చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అంటే నమ్మిన వాళ్ళని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మిన వాళ్ళని మోసం చేసే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు ఆ తేడా గమనించాలి. ఇందాక సోదరులు చెప్పారు, అందరూ కూడా ఏదో కార్డులు పట్టుకొస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని 2014లో బాగా షూరిటీలు ఇచ్చాడు కదా, మాట మీద నిలబడ్డా. మళ్ళీ అంతే, ముఖ్యమంత్రి అవ్వగానే ఇచ్చిన ప్రతి మాట తప్పే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, అది వేరే సంగతి. కానీ నిజంగానే ఎవరన్నా మోసపోయి ఓటేస్తే ఆ ఓటు వృధా, గెలిచే పరిస్థితి లేదు, ఓటు వృధా. కాబట్టి మీరు ఓటు వృధా చేసుకోవద్దు. ఖచ్చితంగా అతని షూరిటీ అవని గ్యారంటీ అవని అతని పరిమాణ కొడుకు లోకేష్కి అతని కుటుంబానికి తప్ప ఇంకా ఎవరికి లేదని సందర్భంగా తెలియజేస్తాను మీకు. అలాగే మీ పిల్లల్ని మంచిగా చదివించాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. అందుకే మరి స్కూల్స్ అన్నింటినీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేశారు. మీవాడు పేదవాడు, అట్లాగే సామాన్య కార్యకర్త, అట్లాగే మీ అందరి కోసం సేవ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తిరుపతిరావు గారిని పంపించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయన్ని ఏంటంటే ఇటువంటి వ్యక్తి అయితే మీ అందరికీ అండగా ఉంటాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు, మీ అందరికీ సేవ చేసుకుంటాడు, మీ మీద దౌర్జన్యాలు చేయడు, దోపిడీలు చేయడం అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈయన సెలెక్ట్ చేసి పంపించారు. ఇది ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఇంకా ఎవరైతే అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మైలవరం టికెట్ నేను పోటీ చేస్తానంటే 200 కోట్లు అడుగుతాడు. నేనే సాక్షి, 200 కోట్లు అడుగుతాడు. ₹1 పాపం పేదవాడు, డెప్యూటీసీ చేశాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి జగనన్న సైనికుడు. ఆ వ్యక్తిని మీకు పంపించాడు. మీరు చక్కగా ఆయన ఆదరించండి. అట్లాగే జగన్ గారు మీకోసం నాకు చెప్పినట్టు 225 సార్లు 25 సార్లు మీకోసం పక్కన నొక్కేది ఈ 4.5 ఏళ్ళలో. కరోనా లేకపోతే ఇంకెక్కువ సార్లు నొక్కేవాళ్ళు. మళ్ళీ మీరు ఆయన అడిగేది ఏంటంటే, మీరు ఒక్కసారి పోలింగ్ బూత్కి వెళ్ళి 2 బటన్లు అక్కడ నా కోసం అంటున్నాను, నొక్కుతారా? ఎన్ని నొక్కుతారు? ఆ 2 ఉంటే కాదు, ఎన్ని నొక్కుతారు? నాకు తెలిసి జగన్ గారి కోసం ఎన్ని నొక్కుతారు. ఇంకా ఇప్పుడు 2.5 లక్షల కోట్లు ఇచ్చారు జగన్ గారు. మీరు ఎంపీకి ఎమ్మెల్యేకి 2 ఫ్యాన్ గుర్తు మీద నొక్కండి. మళ్ళీ 500 సార్లు బటన్ నొక్కి 5 లక్షల కోట్లు ఇస్తారు ఈసారి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, 5 లక్షల కోట్లు ఇస్తారు. ఇందాక పాపకి 5 లక్షలు వస్తాయి కుటుంబానికి, నెక్స్ట్ 10 లక్షలు వస్తాయి. డౌట్ లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ అది ఈసారి చేసేవాడు ఆయన. ఇప్పుడు ఆ కరోనా రావడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుండాలంటే, మీరు బాగుండాలంటే, మీ పిల్లలు బాగుండాలంటే, మీ ఆరోగ్యం బాగుండాలంటే, మీరు సంతోషకరంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని మీరు నిలబడాలి. మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి. జగన్ గారిని గెలిపించడం మిమ్మల్ని మీరు గెలిపించినట్లే. 2 లక్షల కోట్లు మీకోసం ఈ రాష్ట్రం నుంచి 2.5 లక్షల కోట్లు మీ అందరి కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ ఇళ్ళు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మనం గెలిచినట్టు. అవునా? ఎవరు గెలిచినట్లు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గట్టిగా చెప్పాలి. ఏ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారో చాలామంది చెప్పారు. దానికి తోడు నాకు అందరికంటే కూడా బాగా నచ్చింది ఏంటంటే, మీ తోటి మహిళలతో ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి వారి యొక్క ఏ రకంగా జగన్ గారి పథకాల ద్వారా లబ్ధి పొందారు చక్కగా వివరించారు. చాలా ఆనందం. ఎందుకంటే ముఖ్యంగా ఒక ఆవిడకి ఇప్పటికీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
బీటీవీ, ఇది మీ టీవీ.